పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు? ఎందుకంటే దేవుని యొక్క పరిపాలన అనేది ఎంతో ఉన్నతమైంది. ఆ పరిపాలన కింద క్రీస్తు యేసునందు జీవించేటువంటి ప్రజలుగా మనము జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనలో ఎవరు గొప్పవాళ్ళు అనే ప్రశ్న మనకి ఆసన్నమైంది. లేదా శిష్యులు కూడా ఒకానొక సందర్భంలో యేసు ప్రభుతో ఈ మాట అన్నారు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని. అందువల్ల దేవుని పరిపాలన కింద జీవించేటువంటి మనంలో ఎవరు గొప్పవారు? ఎవరు దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉంటారనేది చాలా కీలకమైనటువంటి సమాచారం. అందువల్ల పరలోక రాజ్యం విషయంలో ఎవరు గొప్పవారు? ఈ సమయంలో మనము 2 విషయాలు మనం ఆలోచన చేద్దాం. పరలోక రాజ్యం విషయంలో ఎవరు గొప్పవారు అంటే, మొదటిగా యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక విషయాన్ని తెలియపరిచాడు. మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దాన్ని మీరి మనుషులకు అలాగూ బోధించువాడెవడో వారు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. పరలోక రాజ్యంలో ఎవరు అల్పుడు, ఎవరు గొప్పవాడు అని. అంటే ఎవరు అల్పుడు? దేవుని వాక్యాన్ని గైకొనకుండా, అనుసరించకుండా ఇతరులకి బోధించేవాడు ఉంటాడు చూసావా, ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో అల్పుడుగా ఎంచబడతాడు అని. అంటే వీళ్ళు వేషధారుల మాట. వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని వాక్యాన్ని బట్టి వారి జీవితాలను మార్చుకోకుండా, ఇతరులను మార్చుకోండి, ఇతరులు జీవించండి అని బోధించేటువంటి స్వభావం గల వాళ్ళందరూ కూడా దేవుడి రాజ్యంలో అల్పులుగా ఉంటారు. వీళ్ళు ఎదగరు. వీళ్ళు చెప్పే విషయాలు కూడా వారి ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహకరంగా ఉండవు. కారణం ఏంటంటే దేవుడి వాక్యంలో ఎదగని వాళ్ళు, ఆత్మ సంబంధంగా బలపడిన వారు, వాళ్ళు ఏం బోధిస్తారు, ఏం నేర్పిస్తారు ప్రజలకి అంటే, వారు ఎంతవరకు నేర్చుకున్నారో అంతే బోధిస్తారు. వారు ఆత్మీయంగా ఎదగరు. దానితోడు జీవితంలో వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుసరించకుండా వారు బోధించినప్పుడు ఆ పాఠాలు కానీ, ఆ నేర్పించే విషయాలు కానీ అంత బలంగా వారి హృదయాలను తట్టవు, ప్రజల హృదయాన్ని తట్టవు. ఒకవేళ తట్టినా కానీ ఇతని యొక్క జీవితాన్ని బట్టి, ఇతని యొక్క మారు మనసులైనటువంటి పరిస్థితిని బట్టి ఇతను పరలోక రాజ్యంలో బలహీనుడిగా ఉంటాడు, అల్పుడుగా ఉంటాడు. అంటే ఎవరు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కృషి చేయకుండా, ఎదగకుండా, కుటుంబ బాధ్యతలను విషయంలో నిర్లక్ష్యంగా ఉండి, కుటుంబాన్ని ఆత్మ సంబంధంగా వృద్ధి చేసుకోకుండా, పరులకి అనగా ఇతరులకు మటుకు అనేకమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉంటారో వాళ్ళు దేవుడి రాజ్యంలో బలంగా ఉండే వ్యక్తులు కాదు. ఈరోజు చాలామంది ఈ పరిస్థితులు ఉన్నారు. తాము చేయరు కానీ ఇతరులకు చేయండి అని చెబుతారు. అది మంచి స్వభావం కాదు. తను చేస్తూ ఇతరులకి నేర్పిస్తే అది మంచి స్వభావము, అది బలంగా పనిచేస్తుంది, ఒక మాదిరిని చూపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు 2వ విషయంలో, ఎవరు గొప్ప వాళ్ళంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి వాటి ప్రకారం జీవించి ఇతరులకు బోధిస్తాడు, ఇతరులకు నేర్పిస్తాడు, ఇతరులకి ఆ విషయాలను మాదిరికరంగా తను చూపించి నేర్పిస్తాడో ఆ వ్యక్తి గొప్పవాడని. అంటే జీవితంలో ఆత్మ సంబంధంగా గొప్పవారుగా ఎవరున్నారనే విషయాన్ని మనం గ్రహిస్తే, ఎవరైతే దేవుడి వాక్యాన్ని అనుసరించి జీవించే వాళ్ళు, ఇతరులకు నేర్పిస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని. తమ జీవితంలో అనుసరిస్తారు వీళ్ళు. ప్రతి విషయంలో దేవుడు ఆజ్ఞను అనుసరించి
అన్ని విషయాల్లో లోబడి బ్రతకడానికి ఇష్టపడి తాము నేర్చుకున్నవి, తమ అనుభవపూర్వకం తెలుసుకున్నవి, తమ ఆత్మీయంగా బలపడటానికి ఏది హేతువైందో ఆలోచించింది అంతే కూడా ఇతరులకు నేర్పించటం ద్వారా, అనుభవ జ్ఞానం ద్వారా నేర్పించడం ద్వారా ప్రజలు కూడా వాళ్ళ హృదయాల్లో అవి నాటపడతాయి, బలపడతాయి, వారు ఎదుగటానికి అది కారణమవుతాయి. అలాంటి వారు గొప్పవారండి. అలాంటి వారు దేవుడి రాజ్యంలో ఉన్నతంగా ఎదుగుతున్నారని అర్థం. దేవుడి పరిపాలన వాళ్ళ హృదయాల మీద, మనసుల మీద ఉంది అని అర్థం. వాళ్ళు దేవుని యొక్క జీవ నియమాలను వాళ్ళ హృదయాల మీద, మనసుల మీద రాసుకుంటున్నవారు అని అర్థం. ఇలాంటి వారే దేవుని యొక్క సన్నిధిలో గొప్పవారు. అంటే ఈరోజు మనం అందరం కూడా ఇది ఒక పాఠంగా చూడకుండా మన నిజ జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ఆలోచన చేద్దాం. ఒకసారి చూడండి, ఈరోజు మనము గొప్పవారుగా ఉన్నామా, బలహీనంగా ఉన్నామా? మనం ఇతరులకి బోధిస్తున్నాము, కానీ మన జీవితంలో వాటిని అనుసరించడానికి ఇష్టపడటం లేదు. అది ఆత్మ సంబంధ ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని ఇవ్వదు. అది మన ఆత్మీయంగా బలహీన స్థితిని తీసుకెళ్తాయి. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి వాటి ప్రకారం జీవిస్తూ వారి ఆత్మీయ ఎదుగుదలకు ఆ వాక్యాన్ని తాము అన్వయించుకొని ముందుకు కొనసాగుతారో, అంత మాత్రమే కాదు, ఆ నేర్చుకున్న విషయాలని ఇతరులకు బోధిస్తారో వారు గొప్పవారు అని యేసు వారు బోధించారు. రెండో విషయాన్ని మనం పరిశీలిస్తే దేవుడి రాజ్యంలో ఎవరు గొప్పవారు అని యేసు వారు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఈ సమస్య మనం ఏదైతే ఈ నేర్చుకుంటున్నామో శిష్యులు యేసు ప్రభువును ప్రశ్నించాడు. 18వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు, ఆ కాలమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అనగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లాను. అంటే యేసు ప్రభుని వాళ్ళు ప్రశ్నించారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు ఉన్నతమైనటువంటి గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు, లేదా దేవుడు గొప్ప వాళ్ళగా చూస్తాడు అంటే యేసు ప్రభువారు ఒక మాదిరిని అక్కడ చూపిస్తున్నాడు. ఒక చిన్న బిడ్డని తీసుకొచ్చాడు, వారి మధ్య నుంచోబెట్టాడు. అప్పుడు యేసు ప్రభువారు మాట్లాడు, మీరు మారు మనసు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూడండి, చాలా చక్కగా యేసు వారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఎవరు గొప్పవాళ్ళు పరలోక రాజ్యంలో. ఇందాక మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి ఇతరులకు నేర్పిస్తాడో అతను పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఒకటే. ఇప్పుడు యేసు వారు ఇంకో 2 సంగతులు చెబుతున్నాడు. ఏంటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనే దాని గురించి మాట్లాడుతూ, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి విధానం గురించి యేసు వారు మాట్లాడుతామంటే, మన యొక్క జీవిత విధానం అనేది బిడ్డల వంటి వారి వలె మారు మనసు పొందాలి. అంటే చిన్న బిడ్డల వలె మన యొక్క ఆలోచన విధానం ఉండటం కాదు అక్కడ అర్థం. చిన్న బిడ్డల వలె మనం మారిపోవటం అనేది అర్థం కాదు. చిన్న బిడ్డల వంటి స్వభావం గల వారి వలె మనం మార్పు చెందాలి. అంటే చిన్న బిడ్డల వంటి స్వభావంతో మనం మార్పు చెందాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటాడు పౌలు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, పిల్లలు స్వభావాన్ని మనము కలిగి ఉండాలి అని.
దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో మనల్ని సృష్టించాడు. ఆ పోలికతో మనం పెంపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనము పాపము చేయటం ద్వారా ఆ స్వభావాన్ని మనం కోల్పోయాం. తిరిగి ఆ స్వభావాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మనము దినదినము మారుమనసు పొందుతూ ఆత్మీయంగా ఎదగవలసిన వారమే ఉన్నాం. ఈ క్రమంలో యేసుప్రభు వారు తెలియజేసిన సంగతి ఏంటంటే, మీరు కూడా బిడ్డల వంటి వారై మారుమనసు పొందితే పరలోక రాజ్యం ప్రవేశిస్తామని చెప్పారు. ఒకటి. రెండో సంగతి చెప్పిన విషయం ఏంటంటే, కాగా ఈ బిడ్డల వలె తాను తగ్గించుకుని వాడేవాడు. అంటే పిల్లలు చాలా తగ్గింపు కలిగినటువంటి మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు వాళ్ళు చాలా తగ్గి మనం ఒకవేళ ఒక దెబ్బేసినా కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా గమ్ముగా ఉంటారు. అంటే విధేయతతో బిడ్డల వలె మనం తగ్గించుకొని విధేయత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు. అంటే తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడి రాజ్యంలో గొప్పవారిగా ఉంటాము. అంటే ఈ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అనే విషయాలు మనం ఆలోచిస్తే ఎవరు గొప్పవాళ్ళు? ఒకటి, దేవుని వాక్యాన్ని అనుసరించి బోధించే వాళ్ళు గొప్పవాళ్ళు. ఒకటి. రెండు, చిన్న బిడ్డల వలె తాను తగ్గించుకున్న వాళ్ళు దేవుడి రాజ్యంలో గొప్పవాళ్ళు. తగ్గించుకోవడం అనేది మనం నేర్చుకున్నామా? నేర్చుకోవట్లేదా? చాలా సందర్భాల్లో మనం తగ్గించుకోలేం. మనము గొప్పగా ఫీల్ అవుతాం. ఎవరైనా మనల్ని చిన్నచూపు చూసినా కానీ, లేదా హేళన చేసినా కానీ, లేదా మనల్ని ఎగతాళి చేసినా కానీ, ఈ విధమైనటువంటి మన హృదయాన్ని నొచ్చుకునేట్లుగా మాట్లాడినా కానీ మనం తగ్గించుకోలేం. తిరిగి రియాక్ట్ అవుతాం. అంటే ఇలాంటి స్వభావం అనేది మనలో ఉంటే మన దేవుడు కుమారులుగా ఎదగలేం. తగ్గింపు, సహనము, ఓర్పు, నెమ్మది, ఆత్మసమైనటువంటి విశ్వాస జీవితం అనేది మనలో కొనసాగితేనే మనము దేవుడి రాజ్యంలో గొప్పవాళ్ళగా ఎదుగుతూ ఉంటాం. అందువల్ల ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అంటే, వేషధారణ లేకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి ఇతరులకు బోధించే వాళ్ళు గొప్పవాళ్ళు. అలాగే చిన్నపిల్లల వలె తాను తగ్గించుకొని విశ్వాసాన్ని కొనసాగించే వాళ్ళు గొప్పవాళ్ళు. ఈరోజు మనము దేవుడి రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉన్నామా? లేమా? దేవుడి రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఏ పరిస్థితిలో ఉండి మన జీవితాన్ని కొనసాగిస్తాం? మీరు ఆలోచించండి. నేను దేవుడి రాజ్యంలో అల్పుడినా? గొప్పవాడినా? దేవుడి రాజ్యంలో బలహీననా? బలవంతున్నా? దేవుడు నన్ను గొప్పవాడు చూస్తున్నాడా? హీనంగా చూస్తున్నాడా? నన్ను బట్టి బాధపడుతున్నాడా? దుఃఖపడుతున్నాడా? నా క్రియలను బట్టి, నా జీవితాన్ని బట్టి, నా కుటుంబ పరిస్థితులను బట్టి, నా విశ్వాస జీవితాన్ని బట్టి, నా కుటుంబ విశ్వాస పరిస్థితిని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? లేదా గొప్పగా నా జీవితాన్ని బట్టి ఆలోచిస్తున్నాడా? ఎవరికి వాళ్ళం మనం పరిశీలించుకుంటే మనం మారు మనసు పొంది బిడ్డల వంటి వారమైతే పరలోక రాజ్యంలో ఆయన పరిపాలన కింద మనం జీవిస్తాం. ఆయన పరిపాలన కింద జీవించడమే మన లక్ష్యం. దేవుడి పరిపాలనకు వేరుగా మనం ఏం చేయలేం. ఆయన పరిపాలన కింద మనం బ్రతకకుండా మనం నిత్యజీవం పొందలేం. కాబట్టి ఎవరైతే నిత్యజీవం పొందాలనుకుని విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళు దేవుడి పరిపాలన కింద జీవించాలి. యేసుప్రభు యొక్క రాజ్యంలో వారి యొక్క జీవితాలు కొనసాగాలి. వారి ఆత్మీయ పరిస్థితులు బలపడాలి. అలాంటప్పుడు వారి యొక్క జీవితము ఉన్నతంగా ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు ఎదుగుతూ దేవుని సంతోషపెట్టేటువంటి పిల్లలే ఉంటారు.